హై విలేజ్ స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అది కట్టెల పొయ్యి మీద ఎలా తయారు చేస్తారో ఓల్డ్ వెర్షన్‌లో ఎలా ఉంటదో మనం డైరెక్ట్‌గా ఇప్పుడు చూసేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్‌ని క్లీన్‌గా, నీట్‌గా కట్ చేసి పెట్టుకొని, క్లీన్ చేసుకొని, కడిగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. దాని మీద ఇలా మూత పెట్టేసి మనం ధనియాల్ని, ఎండు కొబ్బరిని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా అందులో వచ్చే ఆవిరికి అవి వేడైపోతాయి అనమాట. ఎందుకంటే తర్వాత మనం దంచుకునేటప్పుడు ఫ్రీగా మెత్తగా క్రష్ అయిపోతాయి అనమాట. సో, ఇలా మనం ధనియాలని ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మెత్తగా దంచుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి కూడా వేసి ఇలా మనం దంచుకోవాలి. ఇది కచ్చా పచ్చా కాదు. కొంచెం ఎంత నీట్‌గా దంచినా మరీ మిక్సీలో వేసేంత మెత్తగా అయితే రాదు. సో, ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల కర్రీకి అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం ఎలాంటి చెక్క, మొగ్గ ఎలాంటి స్పైసెస్ అయితే యూజ్ చేయం కదా! సో, అందువల్ల కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ వస్తది విలేజ్ స్టైల్‌లో ఇలా చేయడం వల్ల. ఎందుకంటే చెక్క, మొగ్గ అంటే గరం మసాలా అవి ఏమి వేయరనమాట. సో, ఇలా మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ చికెన్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేస్తాం. ఎందుకంటే టమాటా వేయడం వల్ల చికెన్ నీసు వాసన అనేది రాదనమాట. ఎందుకంటే దట్టు మనం ఇందులో స్పైసెస్ అసల ఏమి యాడ్ చేయం కదా! గరం మసాలా, చికెన్ మసాలా. సో, మనం టమాటా వేయడం వల్ల అందులో నీసు వాసన అనేది రాకుండా ఉంటదనమాట. సో, అందులో మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు. ఎందుకంటే ఉప్పు, పసుపు కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత మనకి సరిపడా వాటర్‌ని అందులో యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది నాన్ వెజ్ కాబట్టి. సో, ఇలా పెట్టిన తర్వాత ఒక 10-15 మినిట్స్ మనం ఉడికించుకున్నట్లయితే మన విలేజ్ స్టైల్‌లో అది కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. అసలు అసలు ఉడుకుతుంటేనే మంచి అరోమా అనేది వస్తదనమాట. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. సో, ఇదంతా గ్యాస్ అయిపోవడం వల్ల జరిగిన ప్రయత్నం అనమాట.